దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడానికి ఓ పక్కన ప్రయత్నిస్తుంటే కోర్టు ఆదేశించింది. ఎందుకని? మార్షల్ లా, ఒకప్పుడు భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే ఆమెని అరెస్ట్ చేయడానికి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆ రోజున చేస్తే దాని మీద నా తర్వాత రాజకీయం మారేది. ఇప్పుడు అక్కడ మార్షల్ లా పెట్టుకొచ్చినటువంటి దేశాధ్యక్షుడుకి సంబంధించినటువంటి ఇష్యూ. తాజాగా తనని అరెస్ట్ చేయమని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అమలు చేయకుండా ఆగిపోయారు పోలీసులు. చివరికి సైన్యం రంగంలోకి దిగినటువంటి వేళ పోలీసులు అరెస్ట్ చేశారు. టోటల్గా 2000 మంది పోలీసులు, 1000 మంది దాకా సైన్యం నిలబడి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దేశాధ్యక్షుడు కాస్త తెలివిగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. కొంతమంది తన అనుయాయులు వేలాది మందిని అడ్డుపెట్టి అక్కడ నిరసనలు తెలియజేసి ప్రమాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు, దాడులు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆ దరిద్రులకి తమ దేశంలో ఎమర్జెన్సీ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు. దేశపు హక్కుల్ని కాలరాస్తూ చేసేటటువంటి దరిద్రాన్ని కూడా సమర్థించడం. అందరూ భారతదేశంలో కనుక కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ సమర్థించుకుంటారు. అట్లాంటి దరిద్రాన్ని అక్కడ కూడా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. దేశ అధ్యక్షుడి హోదాలో ఉండగానే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తనకు సంబంధించి ఫర్దర్ ఏం జరుగుతుందనేది చూడాలి.